హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చిన్న వాకిట్లో చుక్కలు లేకుండా ఎంతో కలగా మంచిగా నిండుగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇలా చిన్నగా సర్కిల్ లాగా గీసుకొని ఇట్లా చిన్నగా షార్ప్గా ఇట్లా డిజైన్ అయితే గీసుకొని అందులో ముగ్గు పిండితోని కలర్ లాగా అయితే వేసేసుకున్నాను. ఈ మధ్యలో రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నామో తెలుస్తుంది. ఈ డిజైన్ని మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. పక్కనే నచ్చితే పక్కనే హైప్ అనే ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో అంతా సర్కిల్ లాగా గీసుకున్న తర్వాత ముందుగా గీసుకున్న డిజైన్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. రెండు ఇట్లా లీఫుల్లాగా అయితే గీసేసుకొని అందులో చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి. ఇలానైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా 4 వైపులా మనం గీసుకున్నామంటే డిజైన్ అయితే చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీదైతే చిన్న వాకిట్లో చూడడానికి ఎంతో కలగా అయితే కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా సైడ్ డిజైన్లు కూడా గీసుకోవడం వల్ల మరింత మంచిగా కూడా కనిపిస్తాయి. కాకపోతే నేనైతే సైడ్ డిజైన్లు అయితే గీయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అదొక నాకు వీడియో కూడా అవుతుందనేసి నేనైతే అవి సపరేట్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు లీఫుల్లాగా గీసుకున్న దానిపైన అయితే ఇట్లా చిన్నగా మొగ్గల్లాగా అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటుందనేసి ఇలా గీసేసి దాంట్లో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచిగా వెరైటీగా కూడా కనిపించింది. చిన్న వాకిట్లో చూడడానికి ఎంతో కలగా నిండుగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇట్లా రౌండ్గా సర్కిల్ గీసుకున్న దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే వేసేసుకొని దాంట్లో కూడా ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసేసుకొని ఈ తీగలాగా వచ్చిన దాని చుట్టూరు చిన్న చిన్న చుక్కలు, ఈ తీగ చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టడం వల్ల చాలా వెరైటీగా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే అలా పెట్టాను. ఎప్పుడు ఒకే విధంగా కూడా ఉండకుండా కొంచెం వెరైటీగా ఉంటుందనేసి ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇదే విధముగా అన్ని వైపులా ఇలానే వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. మొత్తం మీదైతే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ మధ్యలోనైతే నేను ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. ఎక్కువ నేనైతే కలర్స్ అయితే మనం ప్రతిరోజు అయితే వేయలేం కదా ఫ్రెండ్స్. అందుకని అక్కడక్కడ మనం ఎల్లో కలర్లో అయితే పెట్టుకుంటాం కాబట్టి ఇలా అయితే పెట్టేశాను. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం వేసిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం ఖాళీగా అనిపించిందని ఇలా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న చుక్కలు పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. ఈ డిజైన్ని ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ నచ్చితే మరిన్ని డిజైన్ల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.